బర్రె చేనులో మేస్తుంటే దాని దూడ మాత్రం గట్టు మీద మేస్తూ ఉంటుందా? అలానే మన మల్లికార్జున ఖర్గే కుమారుడైనటువంటి ప్రియాంక ఖర్గే గారు ఏమి స్టేట్మెంట్ ఇచ్చారో తెలుసా? ఆర్ఎస్ఎస్ అట ఈ యొక్క యూనిటీని దెబ్బతీస్తోందట. అందుకని గవర్నమెంట్ స్థలాల్లో, పబ్లిక్ పార్కుల్లో ఆర్ఎస్ఎస్ శాఖ నిర్వహించడానికి వీల్లేదు అని సెలవిచ్చారు. దానికి వెంటనే రెస్పాండ్ అయినటువంటి మన సిద్ధరామయ్య గారు అలా చేయడానికి వీల్లేదు అని స్టేట్మెంట్ ఇచ్చారు. అయ్యా, మీ యొక్క నాన్నగారు ఎలా చేస్తున్నారో మీరు కూడా అలానే మాట్లాడుతున్నారు. ఎందుకు? మీరు ఒక్క 40 రోజుల పాటు వదిలేయండి, ఒక్క 21 రోజుల పాటు ఆర్ఎస్ఎస్ శాఖకు వెళ్ళి చూడండి. ఎక్కడ ఈ దేశపు యూనిటీని దెబ్బతీస్తుందో ఆ శాఖకు వెళ్ళొచ్చిన తర్వాత చెప్తే అప్పుడు మేము ఒప్పుకుంటాం. లాఠీ తిప్పితే అది చాలా పెద్ద తీవ్రమైన చర్య అట. లాఠీలు ఈ దేశంలో ఉన్న ప్రతి రైతు కూడా తన చేతిలో కర్ర పట్టుకొని పొలానికి వెళ్తాడు. చేతిలో కర్ర పట్టుకుంటే అది తీవ్రవాదం అవుతుందా? ఓహో, గన్నులు పట్టుకుంటే మాత్రం అది సామ్యవాదం, సౌమ్యవాదం అవుతుందేమో. మీ యొక్క టెర్రరిస్ట్ మిత్రులు చెప్తూనే ఉన్నారు కదా, గన్ను పట్టుకొని డిష్యూ అని పేలిస్తే అది సామ్యవాదము, సౌమ్యవాదము. అంతేగాని మనందరం ఈ దేశ మాత బిడ్డలము, మనందరం కలిసి ఉండాలి అని చెప్పేటువంటి ఆర్ఎస్ఎస్ మాత్రం మీకు తీవ్రవాదంగా వినిపించింది. అందుకనే అన్నారు, జైసా బాప్ హై వైసా బేటా హై.